ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ డీటెయిల్ తీసుకొచ్చాను. అదేంటో కాదు, మహేష్ బాబు గారు నటించినటువంటి రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి, అఫ్కోర్స్ ఇంకా చెప్పాలా, మన వారణాసి మూవీ గురించి అనమాట. అతి త్వరలో మళ్ళీ కలుద్దాం అంటున్న పోస్ట్ చేసిన మహేష్ బాబు. మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి టైటిల్ గ్లింప్స్ విడుదల వేడుక రామోజీ ఫిలిం సిటీలో శనివారం రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కు సంబంధించిన సోషల్ మీడియాలో మహేష్ తాజాగా పోస్ట్ పెట్టారు. చాలా దూరం నుంచి వచ్చి మా టీంపై ప్రేమ కురిపించిన నా అభిమానులు, మీడియా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అతి త్వరలోనే మరోసారి కలుద్దాం అని ఫ్యాన్స్కు చెప్పారు. వారణాసి వీడియోను షేర్ చేశారు. ముందు ఇంకా చాలా ఈవెంట్లు ఉంటాయి అని మహేష్ వేడుక ముందు రోజు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ అభిమానులకు రాజమౌళి కృతజ్ఞతలు. ఈ ఈవెంట్పై రాజమౌళి కూడా పోస్టు పెట్టారు. వేడుకకు వచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. వారణాసి ఈవెంట్కు చాలా దూరం నుంచి వచ్చిన మహేష్ ఫ్యాన్స్కు హృదయపూర్వక కృతజ్ఞతలు. చలికి 3 కిలోమీటర్స్ నడుస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. గ్లింప్స్ ప్రదర్శన విషయంలో ముందుగా మా వైపు నుంచి సమస్య ఉన్నా మీ ఓపిక నశించలేదు. మీ అభిమాన హీరో ఇంత క్రమశిక్షణతో ఉంటారో మీరు అలాగే ఉన్నారు. నిన్నటి వేడుకల్లో మాతో నిలిచిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ బిగ్ థ్యాంక్స్ అంటూ రాజమౌళి పేర్కొన్నారు. అంతేకాదు, రాజమౌళి ఇంక దానికి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారనమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి చేస్తున్న వారణాసి తన డ్రీమ్ ప్రాజెక్టు అన్నారు కథానాయకుడు మహేష్ బాబు. జీవితంలో ఒక్కసారి దొరికే అవకాశం ఇదని, ఈ సినిమా విడుదలైన రోజు భారతదేశం అంతా గర్విస్తుందని చెప్పారు మహేష్. రాజమౌళి కలయికతో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ పతాకాలపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా, పృథ్వీరాజు సుకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి వారణాసి అనే పేరుని ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి రామోజీ ఫిలిం సిటీ వేడుకగా ఘనంగా జరిగిన గ్లోబ్ ట్రావెల్ వేడుకలో టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రం 2027 వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ప్రకటించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, అందరూ ఇన్ని రోజులు అప్డేట్స్ ఇప్పుడని అడిగారు. మేము చూపించాం. ఎలా ఉంది? నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నాన్న అంటే నాకెంత ఇష్టమో అందరికీ తెలుసు. ఆయన చెప్పిన ప్రతి మాట వినేవాడిని. ఒక్కటి తప్ప, ఆయన నన్ను ఎప్పుడు నువ్వు గెటప్పుల్లో బాగుంటావు, ఓ పౌరాణిక సినిమా చేయమని అడిగేవారు. ఆ మాట నేను ఎప్పుడు వినలేదు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. తన ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఇది నా కలల సినిమా. ప్రతి నటుడి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసే సినిమా పాత్ర ఒకటి ఉంటుంది. నాకిది అలాంటి చిత్రమే. దీనికోసం ఎంత పడాలో అంత కష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా నన్ను నమ్మిన నా దర్శకుడు చాలా గర్వపడేలా శ్రమిస్తా. ఇది విడుదలైన రోజు దేశమంతా గర్విస్తుంది. ఇది టైటిల్ ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ఎలా ఉంటుందన్నది మీ ఊహలకే వదిలేస్తున్నా. అందరూ నాపై చూపిస్తున్న ప్రేమాభిమానులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అన్నారు. రాముడిగా మహేష్ని చూసి రోమాలు నిక్కబుడుచుకున్నాయి. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, నన్ను మహేష్ బాబును కలిపినందుకు నిర్మాత కేఎల్ నారాయణ కృతజ్ఞతలు. నేను ఓ సినిమా ప్రారంభించడానికి ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ చిత్ర కథ చెప్పేయడం అలవాటు. కానీ కొన్ని చిత్రాలకు అలా చెప్పడం కుదరదు. ఈ సినిమా కథను స్కేల్ను స్థాయిని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అందుకే కథ చెప్పకుండానే ప్రేక్షకులకు అంచనాల్ని కరెక్ట్గా సెట్ చేసేలా వీడియోను రూపొందించాం. నాకు కృష్ణ గారి గొప్పతనం తెలియదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎన్టీఆర్ అభిమాని. ఆయన సినిమాలే చూసేవాడిని. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చాక సినిమా అంటే ఏంటో అర్థమయ్యాక కృష్ణ గొప్పతనం తెలిసింది. తెలుగు సినిమాకి ఆయన ఎన్నో కొత్త సాంకేతికతల్ని పరిచయం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి అబ్బాయి మహేష్ బాబుతో సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ చిత్రంలో నేను ప్రీమియర్ లార్జ్ స్కేల్ ఫార్మాట్ అనే కొత్త సాంకేతికతను తెలుగు సినిమాకి పరిచయం చేయబోతున్నా. దీన్ని పూర్తిగా ఐమాక్స్ వెర్షన్లో తెరకెక్కిస్తున్నాం. నాకు చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం.
మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్టు అని చాలాసార్లు చెప్పా. దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తూనే ఉంటా. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కిస్తానని అసలు అనుకోలేదు. దీంట్లోనే ఒక సీన్ డైలాగ్ను రాస్తుంటే దాన్ని తెరపైకి తీసుకొస్తుంటే నేను నేలపై నడవట్లేదా, గాల్లో ఉన్నాన అనుభూతి కలిగింది. మహేష్ని తొలి రోజు రాముడి వేషంతో తీసుకొచ్చి ఫోటోషూట్ చేస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నిజానికి తను కొంటెగా కృష్ణుడిగా ఉంటాడు. రాముడు లాంటి ప్రశాంతమైన పాత్రకు సరిపోతాడా లేదా అనే సందిగ్ధంలో ఆ ఫోటో షూట్ చేశా. కానీ ఆ తర్వాత రాముడిగా తన ఫోటోని నా ఫోన్ వాల్పేపర్గా పెట్టుకుని మళ్ళీ అదెవరైనా చూస్తారన్న భయంతో తీసేశాను. ఈ ఎపిసోడ్ పూర్తి చేయడం మర్చిపోలేని అనుభూతి. దాన్ని దాదాపు 60 రోజులు చిత్రీకరించాం. రోజు ఓ సవాల్గానే ఉండేది. మహేష్ అందులో మీరు ఊహించినంత అందంగా, పరాక్రమంగా, దయాద్ర హృదయంగా, కోపంగా ఉంటాడు. రాముడిగా నవరసాలు చూపించాడు అన్నారు. ఆ సీక్వెన్స్లో మహేష్ విశ్వరూపాన్ని చూసా. రచయిత విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ సినిమాలో 30 నిమిషాల నిడివితో ఓ యాక్షన్ ఘట్టం ఉంది. దాన్ని కథ, ఆవేశం, భావోద్వేగం ఏమనాలో అర్థం కాదు. ఆ సీక్వెన్స్లో మహేష్ బాబు విశ్వరూపాన్ని అలా చూస్తూ ఉండిపోవాలి. ఆ మార్చిపోలేని అనుభూతిని త్వరలో ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. కొన్ని చిత్రాలు దైవ నిర్ణయం. రాజమౌళి గుండెపై హనుమ ఉన్నాడు, ఏం చేయాలో కర్తవ్యం బోధిస్తున్నాడు అన్నారు. ఈ గ్లోబుపై ఎన్ని ఖండాలు దేశాలు ఉన్నాయో, ఎన్నెన్ని వింతలున్నాయో వాటిలో కొన్నిటిని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. నిర్మాత కేఎల్ నారాయణ అన్నారు. సంగీత దర్శకుడు శ్రీ కీరవాణి. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం నేనెంతో ఇష్టపడే దర్శకుడు రాజమౌళి నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చింది. నా తర్వాతి సినిమాలో నా ప్రతినాయక పాత్ర ఉంది. నేను ఎప్పటిదాకా రాసిన పాత్రలు ఎన్నో అత్యంత శక్తివంతమైనది. నీకు చేసే ఆసక్తి ఉందా అన్నది దాని సారాంశం. వెంటనే చేస్తానని చెప్పా. ఆ తర్వాత 2 రోజులకే ఆయన నాకు కథ వినిపించారు. అది విన్న 5 నిమిషాలకే నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నన్ను నమ్మి ఇంత భావోద్వేగాలు నిండిన, శారీరకంగా సవాల్తో కూడిన పాత్ర నాకు ఇచ్చినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు. నిజంగా చిత్రీకరణ టార్చర్లా ఉంది నవ్వుతూ అన్నాడనమాట. ఈ చిత్రంలో మళ్ళీ భారత సినీ ప్రియుల్ని తిరిగి పలకరించనున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మందాకిని పాత్ర కోసం నన్ను నమ్మి తీసుకున్నందుకు దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలు అంది నటి ప్రియాంక చోప్రా. గ్లోబల్ ఆడియన్స్ భారతదేశం వైపే చూసేలా నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ, 15 ఏళ్ల క్రితం మా బ్యానర్లో మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయాలని అనుకున్నాం. అది ఇంత సమయం పడుతుందని ఊహించలేము. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు అన్నారు. ఈ చిత్రంతో ఇండియన్ సినిమాని గ్లోబల్కి తీసుకెళ్లడంతో పాటు గ్లోబల్ ఆడియన్స్ని ఇండియా వైపు చూసేలా చేస్తున్నాం అన్నారు నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ. ఈ కార్యక్రమంలో సంచారి పాటతో శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభపాత్ర పరిచయం గీతంతో కీరమౌళి చేసిన సందడి ఆకర్షణీయంగా నిలిచింది. ఈ వేడుక కోసం అంతర్జాతీయ, జాతీయ మీడియా కూడా తరలి రావడం విశేషం. ఈ వేడుకలో నమ్రత శిరోద్కర్, సితారా, కీరవాణి, రామా, రాజమౌళి, ఎస్ఎస్ కంచి, దేవా, కట్టా తదితరులు పాల్గొన్నారు. వారణాసి టైల్ గ్లింప్స్తోనే ఈ చిత్ర కథా నేపథ్యాన్ని, దాన్ని ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు రాజమౌళి. త్రేతాయుగంలోని రామాయణం యుద్ధ ఘట్టాన్ని యుగల వెనకాటి వారణాసి వర్తమానంలో భూమిని ఢీకొంటున్న ఓ ఉల్కా వల్ల వివిధ ఖండాల్లో జరగనున్న విధ్వంసాన్ని, ఇలా పురాణాల చిత్ర వర్తమానాన్ని ఈ ప్రచార చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ తో అద్భుతంగా ప్రదర్శించారు. ఆఖరిలో రుద్రుడిలా నంది వాహనంపై త్రిశూలం పట్టుకొని కథన రంగంలోకి దూసుకొస్తున్నట్లు మహేష్ బాబు పాత్రను పరిచయం చేసిన తీరు ఆకర్షణంగా నిలిచింది. లీక్ చేయాలని చూశారు. వారణాసి చిత్ర టైటిల్ గ్లింప్స్ను పెద్ద ఎల్ఈడి స్క్రీన్పై టెస్ట్ చేద్దామని ప్రయత్నించగా కొందరి డ్రోన్లతో షూట్ చేసి లీక్ చేసి నెట్లో పెట్టారని రాజమౌళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్ర గ్లింప్స్ కోసం రాజమౌళి ఫిల్మ్ సిటీలో ఇండియాలోని అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశాం. అది పని చేయాలంటే దాదాపు 45 జనరేటర్లు పనిచేయాలి. శనివారం ఉదయం
2 గంటల సమయంలో దీన్ని టెస్ట్ చేద్దామని ప్రయత్నిస్తే కొందరు డ్రోన్ని ఆ వీడియోని తీసి నెట్లో పెట్టారు. అది కోట్ల రూపాయల ఖర్చు, ఎంతో మంది శ్రమతో ముడిపడి ఉంది. ఈసారి మేము రిస్క్ తీసుకోవడానికి ఆస్కారం లేకుండా చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో టైటిల్ గేమ్స్ ప్రదర్శన సాంకేతిక సమస్యల వల్ల కొద్దిసేపు ఆలస్యమైన సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. గ్లిమ్స్ ప్రదర్శన అనంతరం భావోద్వేగానికి గురయ్యారనమాట. ఇదండి మన వారణాసి సినిమాకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవడం జరిగింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి అండ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి లేటెస్ట్ మూవీ కంటెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.